నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భారీగా ర్యాలీ నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న ఔటర్ రింగ్ రోడ్డు వెంట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. వేప, బాదం, చింత చెట్లను రోడ్డుకు ఇరువైపులా నాటారు. విరివిగా మొక్కలు నాటి ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణ దినోత్సవంలో భాగంగా చెట్లను నాటడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే ఆనవాయితీని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మొక్కలు నాటడం కానీ ఏ రోజు కూడా పర్యావరణం గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఈరోజు 6,20,00,000 టన్నుల మెట్రిక్ టన్నులటువంటి ఈ యొక్క ఏదైతే సంబంధించినటువంటి మన గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఈ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి కుప్పలుగా వేయడం జరిగింది. 2 లక్షల టన్నులు కేవలం ఒక్క నంద్యాలలో టౌన్లోనే ఉంది. ఈరోజు బనగానపల్లెలో కూడా చూస్తూ ఉన్నారు. పర్యావరణంలో భాగంగా మేమంతా కూడా ప్లాస్టిక్ నివారణలో భాగంగా మా శ్రీమతి ఇందిర కూడా ఆ రోజు దాన్ని పనికట్టుకొని ఏది ఏమైనా బనగానపల్లె నా ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బనగానపల్లెలో ప్లాస్టిక్ రహితం బనగానపల్లిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టి దాదాపుగా 80% 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, రాష్ట్ర ప్రజలను, జిల్లా ప్రజలను, నియోజకవర్గ ప్రజలను, ప్రతి ఇంటికి ఒక మొక్క నాటుకుందాం. ఆ మొక్క నాటు వలన పర్యావరణం బాగుంటుంది, ఇంటికి అందం వస్తుంది. ఈ యొక్క వేడి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. గత ప్రతి సంవత్సరము కూడా రోజుకు ఈ పర్యావరణం లేకపోవడంలో, అడవులు అంతరించకపోవడంలో, ఈ యొక్క రోడ్ల వెడల్పుల భాగంగా కొన్ని చోట్ల చెట్లు కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అంటే చెట్లు తీసివేసిన తర్వాత ఇప్పుడు ఇదే రోడ్లో ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ వేసాము. ఈ రోడ్లో కూడా ప్రజలు కానీ ఆహ్లాదకరంగా ఉండాలి, పచ్చదనం రావాలి. పర్యావరణంలో భాగంగానే ఈరోజు దాదాపుగా మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటడం జరిగింది.